అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోటాన్ యూట్యూబ్ ఛానల్. ఎస్పెషల్లీ మన ఛానల్లో ఎడ్యుకేషన్ సంబంధించి లైక్ అడ్మిషన్ సంబంధించి, అలాగే జాబ్ సంబంధించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి, అలాగే కెరీర్ గైడెన్స్ సంబంధించి ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. మీరు ప్లేలిస్టులు అన్నీ కూడా చూసుకోండి. ఎంసెట్ సంబంధించి, జేఈ సంబంధించి, డిగ్రీ లెవెల్లో, అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి ఫిజిక్స్ క్లాసెస్ సంబంధించి, అలాగే జనరల్ స్టడీస్ సంబంధించి కొన్ని క్లాసెస్ అయితే మనకు ఛానల్లో అన్నీ ఉన్నాయి. సో మీరు ప్రజెంట్ నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో నోటిఫికేషన్ ఏంటంటే, ఇది మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటటువంటి ఆర్గనైజేషన్లో సుమారు 1145 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఏంటంటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ ఐఐటి జేఈ కావచ్చు, లేదా నీట్ కావచ్చు, లేదా ఇంకా ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ తాలూకా లైక్ యూజీసీ నెట్, అలాగే ఇంకా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్లో. వీటికి సంబంధించి ఎవరైతే ఈ ప్రజెంట్ మనకు ఈ ఎన్టీఏ అనేది కండక్ట్ చేస్తుందన్నమాట. దీనిని మనం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని అయితే అంటాము. సో ఇందులో మనకు జాబ్స్ అయితే చూస్తున్నాం. సో వీటిలో ఏంటంటే సుమారు 1145 పొజిషన్స్లో ఏంటంటే చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఈవెన్ 10th లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో, అలాగే డిగ్రీ లెవెల్లో అలా సపరేట్గా క్వాలిఫికేషన్స్ వైజ్ పీజీ లెవెల్లో కూడా జాబ్స్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము లిస్ట్ ఆఫ్ జాబ్స్ ఏవే ఉన్నాయనేది చూస్తాము. అలాగే మనకు ప్రొసీజరు ఎలా అప్లై చేయాలి అలాంటి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే చేస్తున్నాం. సో కంప్లీట్గా వీడియో ఎంతవరకు చూడండి. సో ఇందులో ఏంటంటే జూనియర్ ఇంజనీరు, జూనియర్ అసిస్టెంట్సు, లైబ్రరీ అటెండర్సు, పర్సనల్ అసిస్టెంట్సు, టెక్నికల్ అసిస్టెంట్సు, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్సు, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులు కూడా ఉన్నాయి. సో ఈ పోస్టులు అనేది మనకు ఈ 1145 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. ఇది మార్చి 16th లోపలే అప్లై చేసుకోవాలి. మార్చ్ 16th నైట్ లోపల అప్లై చేసుకోవాలి. అలాగే ఫీజుస్ ఏమైనా పెండింగ్ ఉంటే అవి మార్చి 17th లోపల అప్లై చేసుకొని, ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే అప్లికేషన్స్లో మిస్టేక్స్ ఉంటే మార్చ్ 18th నుంచి మార్చ్ 20th ఈ డేట్స్ మధ్యన అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో మొత్తం పోస్టుల్లో ఏంటంటే 1145 పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చి 236 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్లే 236 ఉన్నాయి. టెలిఫోన్ ఆపరేటర్స్ 8, అసిస్టెంట్. సో చూడండి, జూనియర్ అసిస్టెంట్స్ మనకు 1145లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులే మనకు 236 ఉన్నాయి. టెలిఫోన్ ఆపరేటర్స్ 8 ఉన్నాయి. అసిస్టెంట్స్ అనేవి 80 పొజిషన్స్ ఉన్నాయి. స్టెనోగ్రాఫర్స్ 77 ఉన్నాయి. యోగా ఆర్గనైజర్సు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్స్, నర్సెస్, అలాగే అసిస్టెంట్ మేనేజర్ గెస్ట్ హౌస్, అలాగే జూనియర్ ఇంజనీర్స్ సివిల్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్స్, సీనియర్ అసిస్టెంట్స్ కూడా ఎక్కువగా 45 ఉన్నాయి. అలాగే హిందీ ట్రాన్స్లేటర్సు, పర్సనల్ అసిస్టెంట్సు, ప్రొఫెషనల్ అసిస్టెంట్సు, సోషల్ వర్కర్సు, ఇలా ప్రతిదీ అయితే ఉండడం జరిగింది. అలాగే వీటితో పాటు ఫిజియోథెరపిస్టు, ఎక్స్రే టెక్నీషియన్సు, అలాగే హార్టికల్చర్ అసిస్టెంట్స్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్, డిపార్ట్మెంట్ వైజ్ అంటే ఇక్కడ డిపార్ట్మెంట్స్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఏ డిపార్ట్మెంట్స్ అంటే బేసిక్గా మనకు ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ డిగ్రీ లెవెల్లో చదివినటువంటి చాలామందికి ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదా మ్యాథమెటిక్స్, అలాగే ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే చేసింటారు. అలాగే డిప్లొమాకి సంబంధించి చేసింటారు, ఇంజనీరింగ్ సంబంధించి చేసింటారు. సో ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో దానికి సంబంధించి నేను లింక్ అయితే మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో మీరు అందరికీ కూడా జాగ్రత్త చూసుకోండి. సో అసిస్టెంట్ ఆర్కైవిస్ట్, స్పోర్ట్స్ కోచెస్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్స్ చూడండి 17 ఉన్నాయి. సో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ అయితే 58 ఉన్నాయి. సో టెక్నికల్ అసిస్టెంట్స్ హెల్త్ సెంటర్ 2 అనమాట. శానిటరీ అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ మళ్ళీ ఇక్కడ 51 ఉన్నాయి. శానిటరీ ఇన్స్పెక్టర్స్ 1, ఇంకా దానికి సంబంధించి మళ్ళీ అసిస్టెంట్స్. ఈ విధంగా ఏంటంటే ప్రతిదీ అయితే ఉండడం జరిగింది. సో ఇవి కాకుండా మళ్ళీ వీటితో పాటు వయలిన్ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించి ఎవరికైతే ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటుందో అలాగే మ్యూజికల్ చూడండి, వయలిన్లో వాళ్ళకు ఉంది. అలాగే సారంగి, మృదంగము, హార్మోనియము,
తన్పురా ఇలా. అలాగే ల్యాబ్ అసిస్టెంట్స్కి 53 పొజిషన్స్ ల్యాబ్ అసిస్టెంట్స్ ఉన్నాయి. వర్క్ అసిస్టెంట్స్ ఉన్నాయి. అసిస్టెంట్ స్టోర్స్ ఉంది. సేల్స్ మ్యాన్ డిహెచ్ఎంఐ ఉంది. లైబ్రరీ అసిస్టెంట్స్ ఉన్నాయి. ప్రైవేట్ సెక్రటరీస్ 2 ఉన్నాయి. సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్స్ ఉంది. అలాగే జూనియర్ వర్క్ అసిస్టెంట్స్ ఇంజనీరింగ్ సర్వీసెస్ 35 ఉన్నాయి. లైబ్రరీ అటెండర్స్ 109 ఉన్నాయన్నమాట. సో 109 లైబ్రరీ అటెండర్స్ ఉన్నాయి. హెల్త్ అటెండర్స్ 18 ఉన్నాయి. ల్యాబ్ అటెండర్స్ ఉన్నాయి 152. చూడండి, ల్యాబ్ అటెండర్స్ సుమారు 152 అయితే ఉండడం జరిగింది. 152 వచ్చి ల్యాబ్ అటెండర్స్, 109 వచ్చి లైబ్రరీ అటెండర్స్. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ 52 ఉన్నాయి. సో మెడికల్ ఆఫీసర్స్ 15 ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ 16 ఉన్నాయి. సో ఇదేంటంటే పీజీ లెవెల్ వాళ్ళకి అసిస్టెంట్ రిజిస్ట్రారు, మెడికల్ ఆఫీసర్స్, ఇలా పీజీ లెవెల్, డిగ్రీ లెవెల్ చేసిన వాళ్ళకు ఉంటే, ఈవెన్ ల్యాబొరేటరీ సంబంధించి అటెండర్స్, లైబ్రరీ అటెండర్స్, వీళ్ళకి ఏంటంటే ఈవెన్ ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్లో ఉన్న వాళ్ళకు కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. సో అలాగే ఏంటంటే ఇంకా ఈ డిఫరెంట్ లైక్ ప్రైవేట్ సెక్రటరీస్, సెక్యూరిటీ ఆఫీసర్స్, ఇలా వర్క్ అసిస్టెంట్స్, ప్రతిదీ ఏంటంటే ఎవ్రీ క్వాలిఫికేషను లైక్ ఐటీఐ కావచ్చు, డిప్లొమా కావచ్చు, ఇలా చేసిన వాళ్ళందరికీ కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు లింక్ ఇస్తాను. సో మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు ఇది ఎప్పటి లోపల అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది మనము చూస్తాం. ఇక్కడ చూడండి, విద్యార్హతలను చూస్తే మీకు వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు అయితే ఉన్నాయి. సో మీకు పోస్టులను బట్టి విద్యార్హతలు తేడా వేరేగా ఉంటాయి. సో ఇంటర్ నుంచి మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హతలు ఉన్నాయి. పూర్తి వివరాలు మీరు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. పోస్టుల వారీగా అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 నుంచి 45 ఏజ్ వరకు ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఫీజు వచ్చి అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఏ ఫీజు ఏంటంటే 1000 రూపీస్ అనమాట. ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ అలాగే ఉమెన్ వాళ్ళకైతే 800 రూపీస్. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకైతే 600 రూపీస్. సో ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకైతే 600 రూపీస్. అదే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్కి అయితే 800 రూపీస్. ఇలా డిఫరెంట్గా అయితే ఉండడం జరిగింది. సో అలాగే ఇది ఎప్పుడు మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వీళ్ళందరూ కూడా ఈ recruitment.nta.nic.in అనేటటువంటి వెబ్సైట్లో అయితే మీరు చేసుకోవాలి. recruitment.nta.nic.in లేదా www.du.ac.in ఈ 2 వెబ్సైట్స్లోనూ మీరు అప్లికేషన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు దీనికి సంబంధించి నేను లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు అప్లై చేసే వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి మీరు చూసుకొని సో మీరు అప్లై చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తే, ఆన్లైన్ టెస్ట్ కొంతమందికి ఉంటుంది, పర్సనాలిటీ టెస్ట్లు ఉంటాయి, ఇంటర్వ్యూ టెస్ట్లు ఉంటాయి, స్కిల్ టెస్ట్లు ఉంటాయి, ఇలా ప్రతిదీ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఈవెన్ మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది ఏపీలోనూ రాసుకోవచ్చు లేదా తెలంగాణలో రాసుకోవచ్చు. ఓకే, సో ఏపీ తెలంగాణ స్టేట్స్లో మీరు ఎక్కడైనా కానీ రెస్పెక్టివ్ స్టేట్స్లో మీరైతే ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. యాక్చువల్గా ఇది సుమారు మోర్ దాన్ 100 పేజెస్ అయితే ఉంది. సో నేను లింక్ అయితే మీకు ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు దాని ప్రకారం మీరు ఎలా అప్లై చేసుకోవాలి దాని ప్రకారం చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి, మనము మళ్ళీ మీకు హెల్ప్ చేస్తాం. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్.